హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో మనకు జీవించే హక్కునే ప్రసాదించిన ఆర్టికల్ 21 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 21 రైట్ టు లీవ్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అంటే మనకు వ్యక్తిగత స్వేచ్ఛను మరియు జీవించే హక్కును ప్రసాదించింది ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే చట్టం ద్వారా తప్ప ఇతర ఏ కారణాల చేత తన వ్యక్తిగత స్వేచ్ఛను మరియు జీవించే హక్కును కోల్పోకూడదు అని ఈ ఆర్టికల్ హామీ ఇస్తుంది. రాజ్యాంగ సభలో రైట్ టు లీవ్ గురించి చర్చ వచ్చినప్పుడు జీవించే హక్కు ఎందుకు, ఆల్రెడీ జీవిస్తూనే ఉన్నాం అని కొందరు అన్నారు. అప్పుడు అంబేద్కర్ గారు జీవించడం అంటే కొందరికి బానిసలా జీవించడం కాదు, అందరితో సమానంగా స్వేచ్ఛ, స్వతంత్రం, గౌరవ మర్యాదలతో సమస్త మానవ హక్కులతో జీవించడం. అందుకోసం రాజ్యాంగంలో ఒక ఫండమెంటల్ రైట్ గా రైట్ టు లీవ్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని ఆర్టికల్ 21 లో ప్రొవిజన్ చేర్చాలి అని అంబేద్కర్ గారు ప్రతిపాదించారు. రైట్ టు లైఫ్, జీవించడం అంటే కేవలం జీవించడమే కాదు, జీవించే హక్కులు సమస్త మానవ హక్కులు ఇమిడి ఉంటాయి. ఎగ్జాంపుల్, రైట్ టు లీవ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ రైట్ టు పొల్యూషన్ ఫ్రీ వాటర్ అండ్ ఎయిర్, రైట్ టు షెల్టర్, రైట్ టు ట్రావెల్ అండ్ రైట్ టు ఫ్రీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మరీ ముఖ్యంగా ఆర్టికల్ 21 క్లాస్ ఏ రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వం దేశంలో ఉన్న అందరికీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి అని, అది ప్రభుత్వం యొక్క విధి అని ఆర్టికల్ 21A క్లాస్ తెలియజేస్తుంది. అలాగే దేశంలో 10 లక్షల గవర్నమెంట్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏర్పడడానికి, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉచితంగా చదువుకోవడానికి ఆర్టికల్ 21 భారత రాజ్యాంగమే కారణం. అలాగే రైట్ టు పర్సనల్ లిబర్టీ అంటే మనకు నచ్చిన విధంగా జీవించడం, మన పర్సనల్ లైఫ్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదు. ఎగ్జాంపుల్, మనకు నచ్చిన పర్సన్ని పెళ్లి చేసుకోవడం, మనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మన వ్యక్తిగత స్వేచ్ఛ, అది మన రైట్ ఆర్టికల్ 21 ప్రకారం. మరియు మీ అనుమతి లేకుండా ఈ ఫొటోస్ను, వీడియోస్ను సోషల్ మీడియాలో వాడితే మీ రైట్ టు ప్రైవసీని, రైట్ టు పర్సనల్ లిబర్టీని ఉల్లంఘించినట్లే. 2017లో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ, పర్సనల్ లిబర్టీలో ఆర్టికల్ 21లో భాగమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలా ఆర్టికల్ 21లో సమస్త మానవ హక్కులు కలిగి ఉంటాయి. మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మీ ప్రతి ఒక్క హక్కు ఆర్టికల్ 21లో ఇమిడి ఉంటుంది. ఇది ఆర్టికల్ 21 యొక్క వివరణ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.